పద్మావతి వాళ్ళ పెద్దమ్మ అయితే వచ్చింది కదా నీ కూతురు, మీ మనసులో భయాలన్నీ ఇప్పుడే తన ముందు అడిగేయండి, తనే నిజం చెప్తుంది అనేత అంటూ ఉంటాడు. ఏమైంది నాన్న అని అంటే అనేతే అదేనమ్మా అడగాలనుకుంటున్నాం అనేసరికి విక్కీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. పద్మావతి ఏంటి మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తుందా ఏంటో, అలా ఆలోచిస్తుందా అంటే చెప్పేసినట్లుగా ఉంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఇలా ఎప్పటికైనా నాన్న వాళ్ళకి తెలియాల్సిందే, అదేదో ఇప్పుడు చెప్పేస్తే మంచిది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పద్మావతి నిజం చెప్పేస్తుందేమోనని విక్కీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం జరిగిందమ్మా అనేది అడుగుతూ ఉంటాడు. ఇక పద్మావతి వాళ్ళ అమ్మ అయితే నిజం మాత్రమే చెప్పు, ఇంకేమీ కప్పుకొచ్చాలని చూడకు పద్మావతి అనేది చెప్తూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే అది అమ్మ అనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే ఏం జరిగిందో చెప్పమ్మా, పర్వాలేదు మేమేం అనుకోము అనేది అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరైతే వాళ్ళ అమ్మ నాన్న అయితే పద్మావతి కాసి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక పద్మావతి నిజం చెప్పడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక విక్కీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో పద్మావతి మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తుందా ఏంటా, అది కానీ మా అత్తయ్య వాళ్ళకి తెలిస్తే చాలా టెన్షన్ పడతారు, ఇప్పుడు ఎలా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే తన గురించి చెప్పడానికైతే తడబడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.